పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ కు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నత్తి శివకుమార్ ఆధ్వర్యంలోని గజ్వేల్ ఐఓసీలో ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవేళ్లలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రధాన హామీలైన అంబేద్కర్ అభయహస్తం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి రుణాలు, షెడ్యూల్ కులాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల పునర్నిర్మాణం తదితర అంశాలకు రాష్ట్ర బడ్జెట్ లో ఎలాంటి నిధులు కేటాయించకపోవటాన్ని నిరసిస్తున్నాం. ఈ క్రింది డిమాండ్లను వెంటనే నెరవేర్చి ఎస్సీలను ఆదుకోవాలని బీజేపీ ఎస్సీ మోర్చా విన్నపం. అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయాలి. ఎస్సీ ఉపకులాలు, మాల మరియు మాదిగ కార్పొరేషన్లకు సంవత్సరానికి 750 కోట్లు కేటాయించాలి. ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత ఇళ్లు నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలి. ఎస్సీ హాస్టల్స్ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధికై సబ్సిడీ రుణాలకు సంవత్సరానికి 1000 కోట్లు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు ఈ విషయాన్ని. లేని ఏడల రాబో రోజుల్లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, పట్టణ సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, బీజేపీ ఎస్సీ మోర్చా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శేఖర్, ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి ఆలిటి శ్రీమతి, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఐలా మహేందర్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు నాయని సందీప్, మైసా విజయ్, చెప్పియాల వెంకటరెడ్డి, వడ్డేపల్లి ప్రసాద్, బీజేపీ పట్టణ కార్యదర్శులు కొన్నే రాజశేఖర్ రెడ్డి, చెన్నోజీ నిరజ, ఓబీసీ పట్టణ అధ్యక్షులు దువ్వాల రాజు, బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు సిలివేరు కుంకుమారాణి, మహిళా మోర్చా పట్టణ ఉపాధ్యక్షురాలు వడ్ల భవానీ, మంతూరి మమత, పట్టణ కార్యదర్శి చింత సరిత, పాతూరి మమత, పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ చింతల రోహిత్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, भारत माता की जय। కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ సభలో ప్రధాన అంశాలైన హామీలను ఇచ్చింది. అది అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి ఎస్సీ కుటుంబానికి 12 లక్షల రూపాయలు దళిత బంధులాగా ఇస్తానని చెప్పింది. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా ప్రతి సంవత్సరం 750 కోట్లకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు వెంటనే వీటిపైన సమీక్ష చేయించి రాష్ట్ర బడ్జెట్ లో ఎలాంటి బడ్జెట్ ను కేటాయించకపోవడంపై ఈరోజు దాన్ని నిరసిస్తూ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గజ్వేల్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున వెంటనే దీనిపై ఆలోచన చేసి ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.